తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైనది. 2026 జూన్ 25 నుండి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారు. మీరు కోరుకుంటే ఈ ఫారాన్ని ఆన్లైన్లో కూడా పూరించవచ్చు. ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలా పూరించాలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ని తెరిచి www.voters.eci.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పటికే అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి, లేకపోతే సైన్అప్ చేసి కొత్త అకౌంట్ని సృష్టించండి. తర్వాత ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రంగా తెలంగాణ ఎంచుకొని మీ ఎపిక్ నంబర్ నమోదు చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఓటర్ కార్డుతో లింక్ అయి లేకపోతే ఫామ్ 8ని సమర్పించి వెంటనే మొబైల్ నంబర్ను లింక్ చేసుకోవచ్చు. గమనించండి, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ పూరించాలంటే మీ ఓటర్ కార్డ్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండాలి. మీ మొబైల్ నంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాత తదుపరి పేజీలో 4 విభాగాలు కనిపిస్తాయి. అందులో లాస్ట్ ఎస్ఐఆర్ ప్రకారం మీకు వర్తించే ఒక విభాగాన్ని ఎంచుకోండి. గత ఎస్ఐఆర్లో మీ పేరు లేదా మీ కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకోవడానికి సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలు నమోదు చేసి సర్చ్ చేయండి. లేదా సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ట్యాబ్ పై క్లిక్ చేసి మీది లేదా మీ కుటుంబ సభ్యుల 2002 ఓటర్ జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత ఎస్ఐఆర్లో మీ పేరు ఉంటే మొదటి విభాగం, మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య అమ్మమ్మ పేరు ఉంటే రెండో విభాగం, మీతో పాటు వీరిలో ఎవరి పేరు లేకపోతే చివరి విభాగాన్ని ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. చివరిగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే ఆధార్ ఈ సైన్ పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. వచ్చిన ఓటీపీని నమోదు చేసి ఈ సైన్ పూర్తి చేస్తే మీ ఆన్లైన్ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ విజయవంతంగా సమర్థించబడుతుంది.